ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఇక ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న నిఖిల్ మొదట్లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఎంతో అలరించాడు. కానీ ఆ తర్వాత సోనియా మధ్యలో రావడం వల్ల కొంచెం డల్ అయింది. ఇక ఇదే విషయంపై బయట ఆడియన్స్తో పాటు హౌస్ మేట్స్ అందరూ కూడా నిఖిల్ని వేలెత్తి చూపించారు. ఇక ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. నిఖిల్ హౌస్లో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక అక్కడికి యష్మి వెళ్ళి నిఖిల్తో మాట్లాడుతూ మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. ఇందులో భాగంగా యష్మి మాట్లాడుతూ, నిఖిల్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ గేమ్ పై నువ్వు దృష్టి పెట్టు. ఇప్పటి వరకు హౌస్లో చాలా జరిగాయి, అవన్నీ మర్చిపోయి మొదట్లో ఎలా ఉన్నావో అలా గేమ్ ఆడు. నిన్ను చూస్తే హౌస్లో ఉన్న వాళ్ళంతా భయపడాలి. నీ అగ్రెసివ్నెస్ ఎలా ఉంటుందో అందరికీ చూపించు. ఇంకొక విషయం ఏంటంటే, రానున్న రోజుల్లో ఒకవేళ నేను నీ క్లాన్ నుండి వెళ్ళిపోయినా నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది యష్మి. నీ గేమ్ పై నువ్వు ఫోకస్ చేయి. నిన్ను ఎవరైనా టార్గెట్ చేసినట్లు నీకు అనిపిస్తే వెంటనే నువ్వు ఎక్కడా తగ్గకుండా ఇచ్చిపడే. ఏదైనా అయితే బయట నీ ఫ్యాన్స్ నీకు సపోర్ట్గా ఉన్నారు అంటూ నిఖిల్కి మంచి బూస్టప్ ఇచ్చింది యష్మి. మరి దీనిపై మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.